ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు కవితాస్ వ్లాగ్. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ జొన్న దోశలు. అవి ఎలా చేయాలో చూపిస్తారండి. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు మినపప్పు, 2 కప్పుల జొన్నలు, 1 అరకప్పు రాగులు, 1 స్పూను శనగపప్పు, 1 హాఫ్ స్పూను మెంతులు కూడా వేసుకొని అన్నిటిని ఒక 2-3 టైమ్స్ చక్కగా వాష్ చేసుకున్నాక వాటర్ వేసి ఒక 6 to 7 అవర్స్ నానబెట్టాలండి. వీటన్నింటిని ఇవి బాగా నానితే బాగుంటాయి. 7 అవర్స్ కంపల్సరీ నానాలి. ఇలా చూడండి, 6 to 7 అవర్స్ తర్వాత చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. స్మూత్గా బ్యాటర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఇంకొక 8 అవర్స్ పక్కన పెట్టండి. మార్నింగ్ కోసం అయితే నైట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, మార్నింగ్ వరకు పిండి మొత్తం ఇలా పులిసింది. మనం రాగులు వేసుకున్నాం కదండి, అందుకని పైన అలా కలర్ ఉంది. దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మొత్తం బ్యాటర్ని చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దానికి మనం ఒక ఆనియన్తో కానీ లేదంటే కీరాతో అయినా సరే కొద్దిగా ఇలా వాటర్ స్ప్రెడ్ చేసుకున్నాక మనం దోశ పిండి వేసుకొని చక్కగా పల్చగా దోశలాగా చేసుకోవాలి. చూడండి, ఇలా దోశ పిండి ఒక 2 గంటలు వేసుకొని మీకు ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. చూడండి, ఇలా చేస్తే ఇవి మామూలుగా బియ్యంతోని చేసిన దోశల కంటే కూడా చాలా క్రిస్పీగా వస్తాయండి. ఆయిల్ వేయకున్నా సరే చూడండి వచ్చేస్తాయి. జొన్న దోశలు రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.